శ్రీల ప్రభుపాదకి శ్రీమద్భాగవతము 1వ స్కందము 11వ అధ్యాయం 32వ శ్లోకం. తమాత్మజైర్దృష్టిభిరంతరాత్మనా దురంతభావా పరిరేభిరేపతిం నిరుద్ధమప్యా శ్రవధంబునేత్రయో విలజ్జతీనాం భృగువర్యవైక్లవాత్. లజ్జాపూరితులైన రాణులు అసాధ్యము విఫలత కారణమున తొలుత శ్రీకృష్ణుని తమ హృదయాంతరంగమునందు ఆలింగనము చేసుకోలేదండి. శ్రీకృష్ణ భగవాను అక్కడ ఆ స్త్రీలకు ఉండేటువంటి ఒక లక్షణం ఏం చెప్పుకున్నాం మనం. స్త్రీలకి ఒక అత్యున్నతమైన లక్షణం ఉంది, ఏమిటది? సిగ్గు. కాబట్టి ఈ సిగ్గుతోని లజ్జాపూరితులైనటువంటి రాణులు ఎవరైతే ఉన్నారో వారు శ్రీకృష్ణ భగవాన్ని దగ్గరికి వెళ్ళలేకపోయారు. వెంటనే కృష్ణుడు కనబడుతున్నాడు. చాలా కాలం తర్వాత తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఎదురుగుండా కనబడినప్పుడు కూడా పరిగెత్తుకు వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకోలేకపోతున్నాడట. కాబట్టి రాణులు అసాధ్యము విఫలత కారణమున తొలుత శ్రీకృష్ణుడు తమ హృదయాంతరంగంలో ఆలింగనం చేసుకున్నది. శ్రీకృష్ణ భగవాను హృదయంలో ఆలింగనం చేసుకున్నాడు. శ్రీకృష్ణ భగవాను మనం ఏ విధంగా మనం అర్చించవచ్చు అంటే, ఇక్కడ శ్రీకృష్ణ భగవాను రాణులు ఏ విధంగా ఆలింగనం చేసుకున్నారు? హృదయంలో ఆలింగనం చేసుకున్నట్టు. అదేవిధంగా మనం భగవానుడి ధ్యానం అనేటువంటి విధంగా మనం భక్తి చేస్తూ ఉండొచ్చు. మనం భక్తిని మనకి ఈ కలియుగంలో భక్తి ఏ విధంగా చేయాలి అంటే హరినామ సంకీర్తన లేక హరినామ జపం ద్వారా చేయాలి. ఈ జపం సంకీర్తన ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా భగవానుడికి సేవ చేసిన దాంతో సమానం అవుతూ ఉంటుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నామనామకారి బహుదా నిజ సర్వశక్తి. అన్ని శక్తులు దేంట్లోని ఇమిడి ఉన్నాయంటే ఈ యుగంలో నామంలో ఇమిడి ఉన్నాయన్నమాట. కాబట్టి నామానికి చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది పూర్ణంగా భగవానుడికి చేసేటువంటి సేవే. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానపూర్వకంగా ఈ రాణులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా భగవానుని ఆలింగనం చేసుకుంటున్నారట. అంటే ఇక్కడ సాంఘిక కట్టుబాటును అనుసరించి ఒక పురుషుడి దగ్గరికి సొంత భర్త అయినప్పటికీ కూడా దగ్గరికి వెళ్ళిపోయి ఏ విధంగా అయితే ఆ విధంగా ప్రవర్తించకూడదు. కాబట్టి అక్కడ అలా ప్రవర్తించకపోవడానికి కారణం ఏమిటి? సంఘ కట్టుబాట్లు. మన సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మన ఇష్టానుసారంగా వర్తించకూడదు. మనం వర్తించేటప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులకి ఇబ్బంది కలగకుండా మన యొక్క వ్యవహారం ఉండాలి. నాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది కాబట్టి నా ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే ఇతరుల మీద దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అర్థమైందండి? పెద్దవాళ్ళు చేసేటువంటి ప్రతి పని అక్కడ ఉండేటువంటి పిల్లల మీద కూడా ఎలా అయితే పడుతుందో అక్కడ యవ్వనంలో ఉండేటువంటి వ్యక్తులు ఇతరులమైనటువంటి వ్యక్తుల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా చాలా జాగరూకతతో, అంటే మనం చేసేటువంటి పని యొక్క ప్రభావం సొసైటీ మీద పడకూడదు. మంచి పని చేయవచ్చు, మంచి పని యొక్క ప్రభావం పడవచ్చు, కానీ లజ్జాపూరితమైనటువంటి ఇక్కడ విషయం చూసారు. మనం సిగ్గును మీరి చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం సొసైటీ మీద సంఘం మీద పడుతూ ఉంటుంది. అలా పడకూడని విధంగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. కాబట్టి తొలుత శ్రీకృష్ణుని తమ హృదయాంతరంగమున ఆలింగనం చేసుకున్నది. ఆ రాణులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ భగవానుకు దేవేరులు, శుద్ధ భక్తులు భగవాను ధ్యానపూర్వకంగా అర్చన చేస్తుంటారు. మనం ఇంత పూర్వం ఒక కథ చెప్పుకున్నాం. కథ అంటే నిజంగా జరిగిందే. గోదావరి నదీ తీరంలోని ఒక భక్తుడు శ్రీకృష్ణ భగవానుడికి అర్చన చేస్తూ ఉంటాడు. అర్చన చేసేటప్పుడు పరమాన్నాన్ని వండేవాడు. రోజును పరమాన్నాన్ని వండి వెళ్ళిపోతూ ఉండేవాడు. నివేదన చేసేసి చల్లారిన తర్వాత నివేదన చేసి వెళ్తూ ఉండేవారు. ఒకసారి ఏమైందంటే చల్లారి దాకా ఉండలేనటువంటి పరిస్థితి ఆయనకి. చల్లారి దాకా ఉండలేని పరిస్థితిలోని భగవానుడికి ఆ వేడి అంటే ఈ పరమాన్నం ఎక్కడ తయారు చేస్తున్నాడు? ఆయన ధ్యానంలో తయారు చేస్తున్నాడు. ధ్యానంలో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని భగవంతుడికి వేడి చల్లారకుండా నివేదన చేద్దామని భగవానుడి దగ్గర పెట్టేసిన తర్వాత ఒక్కసారి చల్లారిందో లేదో ఒకసారి టెస్ట్ చేయడం కోసం ఆయన వేలు పెట్టాడు అనమాట. ఎక్కడ? మనస్సులోనే. వేలు పెట్టగానే వేలు కందిపోయింది, సుర్రుమని కాలిందనమాట. వెంటనే చేయి తీసేసాడు. ధ్యానంలో చెయ్యి చూస్తే బయట కాలిపోయి ఉందన్నమాట. అంటే ధ్యానంలో చేసేటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో ఆ భగవానుడు స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నారు? హృదయాంతరంగాల్లో, అన్ని ప్రదేశాల్లోని అణువులోనే కూడా ఉన్నాడు. మీ హృదయంలో కూడా ఉన్నాడు. మనకి తెలియదు. నా మనసులో నేను ఏం చేస్తున్నానో ఏమనుకుంటున్నానో మీకు తెలియదు, పక్కవారికి తెలియదు, నా తండ్రికి కానీ తల్లికి కానీ ఇతరులకు ఎవరికి తెలియదు, కానీ పరమాత్మకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన స్వీకరించాడు కాబట్టి వేలు కాలింది. అదేవిధంగా ఈ రాణులు చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవానుడు స్వీకరిస్తూ ఉంటాడు. పిదప దృష్టిచే అతన్ని ఆలింగనం చేసుకునేది. ఇక్కడ చూడండి, వారి యొక్క ఇంద్రియాలు
మొదట మనస్సు భగవానుడికి అర్పించబడింది, తర్వాత కళ్ళు. చూడండి, ఇప్పుడు ఏ ఇంద్రియాలు అయితే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నీ కూడా వాటి యొక్క ప్రభావం ద్వారా ఇతరమైన అన్నింటినీ తీసుకొచ్చి లోపల పెడుతూ ఉంటాయి. ముందు కళ్ళు ఏం చేస్తుంటాయంటే ఇతరమైన వస్తువులు, ఏదో ఒక వస్తువు ఎవరింటికో వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఏం చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఆ చూసినటువంటి వస్తువుని తీసుకొచ్చాంలేండి, ఆ చూసినటువంటి వస్తువు విషయాన్ని మాత్రం హృదయంలోకి తోస్తామన్నమాట. ఆ హృదయం ఏం చేస్తుంటుంది, ప్రేరణ చేస్తుంటుంది, నువ్వు దాన్ని అనుభవించాలి, లేకపోతే నువ్వు కొత్తగా కొనాలి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఆ రెండింద్రియాలు చాలా కీలకమైనవి. మనం శ్రవణేంద్రియం, దృష్టింద్రియం, తర్వాత మనసేంద్రియం, ఈ మూడింద్రియాలతో ఎక్కువగా కోరికను సంపాదిస్తుంటాం. అవే కదండి కోరికలకి స్థానాలు. కోరిక మనకు కలుగుతుందంటే చూస్తున్నాం, వింటున్నాం, ఈ రెండింటి ద్వారా మన హృదయంలో కోరికను ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రాణులు ఏం చేస్తున్నారు, ఈ చూపు అనేటువంటి దాన్ని శ్రీకృష్ణ భగవానుని ఆలింగనం చేసుకుంటున్నట్టుగా, ఆలింగనం అంటే కలుస్తున్నట్టుగా, భగవానునితో కలుస్తున్నట్టుగా, తర్వాత హృదయంలో మన యొక్క మనస్సులో భగవానునితో కలుస్తున్నట్టుగా, ఆ పిదప తమ పుత్రుని అతని పరిష్వంగముకై స్వయముగా ఆలింగనం చేసుకున్నట్టుతో సమానము. పరిష్వంగమునకై పంపిరి. వారి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో ఈ రాణులు అంటే శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ఆవిర్భవించినటువంటి పుత్రులు. మనం ఇంతకు పూర్వమే చెప్పుకున్నాం, 10 మంది పిల్లలట. ఏమండి, ప్రతి శ్రీకృష్ణుడికి ఒక దేవేరి ఎవరైతే ఉన్నారో వారికి శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ఆవిర్భవించిన వారు 10 మంది. దశేంద్రియములు, 10 ఇంద్రియాలు అనుకోండి. ఆ ఇంద్రియాల ద్వారా ఎవరిని సేవ కోసం ఉపయోగించాలంటే భగవానుడి యొక్క సేవలో ఉపయోగించాలి. ఈ రాణులు మొట్టమొదట వారి యొక్క మనస్సుని హృదయం ద్వారా, అంటే మనస్సులో శ్రీకృష్ణ భగవాన్ని ఆలింగనం చేసుకున్నారు, తర్వాత కంటి ద్వారా ఆలింగనం చేసుకున్నారు. అంటే భగవానుడి ద్వారా ఏ వస్తువులు అయితే ఆవిర్భవించాయో నావి అనుకునేవి వారందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడే పంపించారన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క సేవలో మీరు నిమగ్నం కండి అనేసి. అర్థమైందండి. కాబట్టి ఇక్కడ మనం భగవానుడికి సేవ చేసేటువంటి విధానం చాలా చక్కగా చెప్పబడింది అనమాట. మనస్సు భగవానుడికి అంకితం చేయాలి, మన దృష్టి శ్రవణేంద్రియాలు అంకితం చేయాలి. మనకి ఏదేదైతే ఉందో అనుకుంటున్నామో, మన ధనం కావచ్చు, సంపత్తులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటిని అన్నింటినీ భగవత్ సేవలో వినియోగించాలి. ఆలింగనం చేసుకున్నతో సమానం. ఇది భగవానుడికి ఏదైతే సమర్పిస్తున్నారో, వీరు అందరినీ పిల్లల్ని పంపిస్తున్నారు కదా, ఈ పిల్లల్ని పంపించడం అంటే ఏమిటి? నిజానికి మీరు ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, పిల్లలు వేరే తండ్రి వేరే కాదట. ఎందుకంటే ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు తండ్రికి ఒక సమాన స్థాయిలో స్వీకరించబడతాడట. అర్థమైందండి. తండ్రి యొక్క స్థానాన్ని ఇప్పుడు పెద్ద పిల్లవాడు చూసుకుంటాడు, పెద్ద పిల్లవాడు తర్వాత చిన్న పిల్లవాడు చూసుకుంటాడు తండ్రి యొక్క స్థానాన్ని. తండ్రి ద్వారా మరొక తండ్రిగా పరిగణించబడేవాడు ఎవరు అంటే పుత్రుడు అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి పిల్లలందరినీ కూడా పంపించారు. కానీ ఓ భృగువర్య, వారెంతగా తమ భావములను నిరోధింప యత్నించినను వివసత్వము చే అశ్రువులు రాల్చిరి. వారు ఎంతగా కంట్రోల్ చేద్దాం అనుకున్నా సరే వారు ఆ యొక్క భక్తి పారవస్యాన్ని ఆపుకోలేక కంటి నుండి నీరు కారుతుందట ప్రతి రాణికి కూడా. శ్రీకృష్ణ భగవానుడు యొక్క ఈ దేవేరులందరికీ కూడా మనం ఒక్కటికి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం భగవాన్ యొక్క భక్తి యొక్క స్థాయి అభివృద్ధి చెందుతున్నప్పుడు మనకి ఇంద్రియాలన్నీ కూడా సత్వగుణ ప్రేరణలు జరుగుతాయి అన్నమాట. సత్వగుణంలోకి మారిపోతూ ఉంటాయి. సత్వగుణంలోకి మారిపోయి అనుకోండి చాలా మృదువు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆ మృదు స్వభావం వలన అంటే అనుభవానికి యోగ్యతలోకి వస్తాయి. ప్రతిదీ కూడా అనుభవంలోకి వస్తూ ఉంటుందన్నమాట. భగవానుని మీద ఉండేటువంటి ప్రేమ వలన వీరి కంటినీరు బయటకు వస్తుందన్నమాట. కంటినీరు అత్యున్నతమైన ఆనందాన్ని కూడా ప్రదర్శిస్తుంటుంది. దుఃఖాన్నే కాదు, ఆనందాన్ని కూడా కంటినీరు ప్రదర్శిస్తూ ఉంటుంది. శ్రీల ప్రభుపాదికి భాష్యం. స్త్రీ సహజమైన లజ్జ కారణమున తమ భర్త అయిన శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నట్లో పలు అడ్డంకులు ఎదుర్కొనే రాణులు ఆ కార్యమును అతన్ని చూచుట ద్వారా తమ హృదయాంతరమున నిలుపుకొనుట ద్వారా ఆలింగము కొరకై పుత్రులను అతని కడకు పంపుట ద్వారా వనరించిరి. అయినప్పటికీ ఆ కార్యము అసంపూర్ణముగా మిగిలినందున ఎంతగా నిరోధించను వారి కన్నుల నుండి కన్నీరు చెక్కిళ్ళపైగా కారసాగిను. ఇక్కడ మనం ఏది చేసినప్పుడు కూడా స్వయం సేవ అని చెప్పి ఒకటి ఉంటుంది. స్వయంగా భగవానుడు చేసేటువంటి సేవ. మనకి సాధారణంగా ఈ కలియుగంలో ఉండేటువంటి జనుల యొక్క ప్రభావం ఏమిటంటే స్వయంగా సేవ చేయడానికి ఆసక్తి చూపించరు. ఏదైనా అంటే ఏమంటే మీకు పూజ చేస్తున్నారు కదా, పూజ చేసేటప్పుడు పూజకి ఎంత రాస్తారు అని అడుగుతారు అన్నమాట. పూజ ఎవడో చేస్తే
వీడు చేతులు దులుపుకుని వెళ్ళిపోతుంటాడు అనమాట. అంటే మనకి మన సొంతంగా భగవత్ సేవ చేయడానికి సమయం ఉండదు, కాలం తర్వాత అంత పెట్టడానికి మన శరీరం కూడా సహకరించదు. కాబట్టి వీడు ఏం చేస్తుంటాడు, ఎవరో ఒక పూజారిని హైర్ చేసుకుంటాడు, అద్దెకి తీసుకుంటాడు అనమాట. ఏమంటే నాకు బదులుగా మీరు చేసేసేయండి అని చెప్పేసి. మిగిలిన వాటిలో వేటిలోని కూడా అద్దెకి తీసుకోం, మనం అనుభవించేవన్నీ కూడా మనమే అనుభవించాలి. భగవత్ పూజకు మాత్రం ఇతరమైన వ్యక్తులని వాళ్ళని ఉపయోగిస్తుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ నిజంగా ఇక్కడ ఈ రాళ్ళందరూ కూడా ఏదో విధంగా భగవత్ సేవ అయిపోయింది కదా అని ఊరుకోరు, కానీ స్వయంగా నేను చెయ్యలేకపోతున్నాను అనేటువంటి దుఃఖం ఏదైతే ఉందో వారికి కంటి రూపంలో బయటకు వస్తుంది అన్నమాట. మీకు భగవత్ సేవ భగవద్భక్తి ఏదైతే ఉందో అందులోని ఆనందం కానీ దుఃఖం కానీ సమాన స్థాయి భావాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ మన భౌతిక జగత్తులోకి వచ్చేసరికి ఆనందం ఒక రకంగాను దుఃఖం ఒక రకంగాను పరిణమిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేసరికి భగవాన్ యొక్క సేవలోని ఒకవేళ నేను దూరం అవుతున్నాను అనే భావం కూడా ఒక రకమైన ఆనందం. ఎందుకంటే దూరం అవుతున్నాను అనే భావం అందరికీ రాదు. ఎందుకని భగవద్భక్తిలో ఉన్నవాడు భగవంతుడిని ఇంకా చేరువవ్వాలి అనుకున్నవాడు వాడు ఎప్పుడూ కూడా ఒక రకంగా నిరాశగానే ఉంటుంటాడు. నేను ఇంకా భగవంతుడికి దగ్గర అవ్వలేకపోతున్నాను, భగవానునికి ఇష్టమైనటువంటి కార్యాల్లో నిమగ్నం అవ్వలేకపోతున్నాను అనే భావం అతనిలో ఉంటుంది. అంటే అది దుఃఖానికి హేతు అవుతుందంటారా? కాదు, దుఃఖానికి హేతు అవ్వదు. ఎందుకంటే అటువంటి భావం అందరిలోనే ఉండదు. ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి భగవానుడికి సేవ చేయాలి అనే భావం అందరికీ ఉండదు. వీడికి ఉంది. ఎవరైతే భక్తుడున్నాడో నేను భగవత్ సేవ చేయలేకపోతున్నాను భావం వలన భగవానుడు మరీ సన్నిహితంగా వస్తూ ఉంటాడు. ఏమండి వారి కన్నుల నుండి కన్నీరు చెక్కిళ్ళపైగా కారసాగను. పుత్రుడు తల్లి దేహం నుండి ఉద్భవించును కనుక పుత్రుని భర్త యొక్క పరిష్వంగమునకు పంపడం ద్వారా భార్య పరోక్షముగా భర్తను ఆలింగనం చేసుకున్నట్లుగా కాగలదు. పుత్రుడు తల్లి యొక్క దేహం నుండి రావడం వలన ఈ పుత్రుడు వెళ్ళి ఆలింగనం చేసుకోవడం వలన పరిష్వంగం అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం వలన భార్య దగ్గరికి అన్నట్టే భావాన్ని పొందుతూ ఉంటారు. నిజంగా చూడండి, ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో మగపిల్లలు లేకపోతే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల మీద ఎక్కువ భావాన్ని కలిగి ఉంటారు అన్నమాట. ఎందుకంటే భర్త యొక్క పరిష్వంగం ద్వారా వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు అంటే బాగా ఆసక్తి కలిగి ఉంటారు అన్నమాట. తండ్రి తనయుల ఆలింగనము భార్యాభర్తల ఆలింగనముతో సమానము కాకుండాను అది ప్రేమ దృష్ట్యా సంతృప్తిని కలిగించగలదు. ఒక వృత్తాంతం మనం ఇంత పూర్వం విన్నాం. ఏది సవతి తల్లి అయినటువంటి సునీధ యొక్క పిల్లవాడు ఎవరు ధ్రువుడు అనమాట. ఆ ధ్రువుడికి దూరం తండ్రి బయటికి పంపించేస్తాడు సవతి తల్లి యొక్క పిల్లాడు వలన. అప్పుడు ఆవిడ చాలా బాధపడుతుంది. ఎవరు బాధపడతారు? ధ్రువుడి కంటే ఎక్కువగా ధ్రువుడి యొక్క తల్లి చాలా బాధపడుతుంది అనమాట. ఎందుకని నా యొక్క పిల్లవాడిని నా యొక్క తన తండ్రి నా యొక్క భర్త స్వీకరించటం లేదు అని. ఎందుకంటే తనని స్వీకరించకపోయినా తనని దూరంగా పెట్టినప్పటికీ పర్వాలేదు, తన పిల్లవాడిని దూరంగా పెడుతున్నాడు అనమాట. అందువల్ల చాలా బాధపడుతుంది అనమాట ఆవిడ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్య ఎవరైతే ఉన్నారో తనని కొంచెం దూరంగా ఉంచినా ఆవిడ హేళన భావంతో ఉంచినా పర్వాలేదు, కానీ తన ద్వారా అంటే ఆ భర్త ద్వారా వచ్చిన పిల్లవాడికి ఎక్కువగా విలువ ఇవ్వాలని కోరుకుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ పిల్లలందరినీ పంపించడానికి కారణం ఏమిటి? అదొకటి అన్నమాట. అది ప్రేమ దృష్ట్యా సంతృప్తిని కలిగించగలదు. మాధుర్య భావంలో కనుల ద్వారా ఆలింగనం అనేది మరింత ప్రభావపూర్ణమైనది. కనుకనే భార్యాభర్తల నడుమ అటువంటి భావనల పరస్పర వినిమయం నందు ఎట్టి దోషము లేదని శ్రీ జీవగోస్వామి పలికి ఉన్నారు. భార్యాభర్తల నడుమ ఏదైతే కొన్ని కార్యాలు ఉంటాయో దాన్ని ఇది తప్పు అని చెప్పడానికి ఏదీ లేదు. నిజానికంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి క్రియ అయినప్పుడు కూడా అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఏది కూడా తప్పు అని చెప్పడానికి ఏది లేదు అని చెప్పి చెప్తున్నారు శ్రీల జీవగోస్వామి. 33వ శ్లోకం. యద్యప్యసౌ పార్శ్వంగతోరహో గతస్తథాపి తస్యాంగ్రియుగం నవం నవం పదే పదే కావిరమేత తత్పదాచలాపి యశ్రీర్న జహాతి కర్హిచితు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచియునను ఆ దేవదేవుని అంగ్రియుగ్మము వారికి నిత్యనూతనముగా తోచుచుండెను. చంచల స్వభావైన లక్ష్మీదేవి అతని పాదపద్మములను వీడలేకున్నచో
ఒక మారు ఆ పాదమును శరణుజొచ్చిన పిమ్మటి ఏ స్త్రీ అయినను ఎట్లు వాటికి దూరము కాగలదు. ఇక్కడ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచి ఉన్నను. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ ఎక్కడికి వెళ్లకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆ భార్యల చెంతే ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవుని అంగ్రియుగ్మము వారికి నిత్యనూతముగా తోచుతున్నది. ఆ భగవాను పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదపద్మాలు ఎప్పుడూ కొత్తగా అనిపిస్తున్నాయట. చంచల స్వభావమైన లక్ష్మీదేవి అత పాదపద్మంలో వీడలేకున్నచో, ఇక్కడ లక్ష్మీదేవి యొక్క స్వభావం ఏమిటి? చంచల. ఆవిడ స్థిరంగా ఒక ప్రదేశంలో ఉండదు. చూడండి, ఎందుకని చంచల అంటే లక్ష్మీదేవి యొక్క లక్షణాలు కలిగినటువంటి ధనం లేక బంగారం, భూములు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లక్ష్మీ యొక్క స్వరూపాలుగా చెబుతూ ఉంటారు. ఇవేవి కూడా మన దగ్గర కొంత డబ్బు వచ్చింది అనుకోండి, ఆ డబ్బు మనం ఎక్కడైనా ఉంచుదాం అనుకున్నది ఉండదు, ఏదో రూపంలో ఇంకో దగ్గర వెళ్ళిపోతూ ఉంటుంది. మనం బంగారం కొన్నాం అనుకోండి, మనం బంగారాన్ని ముద్దలా ఉంచుదామంటే అది ఉంటుందా? వస్తువుగా మారుతుంది. అది అలా ఉంటుందా? తర్వాత ఇంకోలా మారిపోతుంది. అవన్నీ దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి లక్ష్మీ స్వరూప స్వభావాలు కలిగినటువంటి ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ చంచల స్థిరంగా ఉండరు. వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అంత చపల చిత్తం కలిగిందైనప్పటికీ కూడా భగవానుడి యొక్క పాదపద్మాలు ఎప్పుడూ విడవదట. పోనీ ఆయన ప్రమోషన్ ఏమైనా ఇచ్చాడా మీదకి? నువ్వు బాగా సేవ చేసావు కాబట్టి ప్రమోషనా, చీలమండలం నుండి పిక్కల దగ్గరికి రా అన్నాడు ఆయన? మట్టేటువంటి స్వభావం లేదు. అలా ఎప్పుడూ అలా నొక్కుతూనే ఉందన్నమాట ఆవిడ. అతని వీడలేని ఒక మారు ఆ పాదపద్మను శరణచొచ్చిన పిమ్మట ఏ స్త్రీ అయినో ఎట్లు వాటికి దూరం కాగలదు. ఏ స్త్రీ అయితే మాత్రం, ఇక్కడ స్త్రీ అనేసరికి ఆడవాళ్ళు అని మాత్రం అనుకోకండి. ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇక్కడ స్త్రీ అనేటువంటి స్వభావం కలిగినటువంటి ప్రతి దేహదారి కూడా, జీవులందరూ కూడా స్త్రీ స్వభావంతో కలిగినటువంటి విభిన్నమైనటువంటి దేహాలను కలిగి ఉంటారన్నమాట. కాబట్టి ఏ దేహంతో కలిగి కూడినటువంటి ఏ జీవైనప్పటికీ కూడా స్త్రీ స్వభావంతో భగవాను యొక్క పాదపద్మాలు ఒక్కసారి పొందాము అంటే ఎప్పటికీ కూడా విడిచిపెట్టము. అలా విడిచిపెట్టకుండా ఉండేలాగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది చూడండి, ఇక్కడ చక్కటి ఉపమానం. ఈ శ్లోకాలన్నీ కూడా భగవానుని ఏ విధంగా పట్టుకోవాలి, ఒకసారి పట్టుకున్న తర్వాత ఏ విధంగా మనం విడిచిపెట్టకుండా ఉంటాము అనేసి. అంటే మనం మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ కూడా భగవత్ సేవలో నిమగ్నం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? భగవానుని ఎడ అమితమైనటువంటి అనురాగం కలుగుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు, నేను ఈయన పాదాలనే పట్టుకోవాలి. ఓకే, మనం భౌతిక జగత్తులో ఒక స్నేహితుడి దగ్గర నుండి కొన్నాళ్ళ తర్వాత ఏదో సందర్భంగా వైరం వస్తుంది కదా. మొట్టమొదటి స్నేహితులు తర్వాత వైరభావంతో విడిపోతూ ఉంటారు. అటువంటి వైరమే మాకు కూడా వస్తుందా, భక్తుడికి భగవంతుడికి కూడా వస్తుందా అనే భావం ఎవరికి రానవసరం లేదు. ఎందుకని ఆయన నిత్య నూతనుడు. నిన్నటి స్నేహితుడిలా ఈరోజు ఉండడు. చూడండి, ఎప్పుడూ కూడా పాతబడిపోయిన స్నేహితుడితో వాగ్వాదాలు వస్తూ ఉంటాయి, కొత్త స్నేహితుడితో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాం. అలాగే భర్తతో కానీ, భార్యతో కానీ, ఇతర బంధువులతో కానీ వివాహం అయిన తర్వాత మొట్టమొదటి చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎందుకంటే అత్తగాడికి ఏం కోపం వస్తుందో, ఏం ముట్టుకుంటే ఏం కోపం వస్తుందో, ఆయన తువ్వాలు పట్టుకుంటే కోపం వస్తుందో, ఏమవుతుందో, ఆయన సబ్బుగానే మనం వాడేసుకుంటే కోపం వస్తుంది. కాబట్టి అన్నీ అడిగి జాగ్రత్తగా పెడుతూ ఉంటాం. ఏమంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఏది కోపం వస్తుందో తెలుసుకుని అలా కోపం వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. అంతే కదా, కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తాం. తర్వాత కొంతకాలం అంటే ఎందుకని ఇది పాతబడిపోయాడు కాబట్టి వ్యక్తి, కానీ భగవానుడు నిత్య నూతనుడు కాబట్టి అలా పాతబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడూ మనం భగవాను దూరం అవుతామనే భయం ఉండవసరం లేదు. శ్రీల ప్రభుపాదకి ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశము నిరంతరము చరించు లక్ష్మీదేవి యొక్క సహజ స్వభావమైనను ఆమె కరుణను పొందుటకే బద్ధజీవులందరూ ఉవ్విళ్ళూరుచుందురు. మనుషుడు ఎంత తెలివిగలవాడైనను శాశ్వతముగా ఈ భౌతిక జగత్తునందు అదృష్టవంతుడు కాజాలను. చూడండి, లక్ష్మీదేవి యొక్క స్వభావం ఒక దగ్గర ఇంకో దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటుందట ఆవిడ. అంతేకాకుండా ఎంత తెలివైన వాడైనప్పటికీ కూడా అన్ని సమయాల్లోని ఒకడు అదృష్టవంతుడిగా పరిగణించబడదు. ఇక్కడ అదృష్టవంతుడు అంటే ఏమిటండి? లక్ష్మీదేవి కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాడే అదృష్టవంతుడు. అర్థమైందండి? అటువంటి అదృష్టం ఎల్లకాలం ఒకడి మీద పొడసోపదు. కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట.
ప్రపంచంలోని వివిధ భాగంలో పెద్ద పెద్ద సామ్రాజ్యములు ఉన్నను, పలువురు శక్తిమంతులైన రాజులున్నను, మరియు పలువురు అదృష్టవంతులున్నను, అది అంతయు క్రమముగా గతించిపోయినది. పూర్వం ఈజిప్ట్ అనేటువంటి ఇది దేశం ఉండేది. ఇప్పటికీ ఉంది, కానీ ఒక సమయంలో చాలా అద్భుతంగా పరిపాలించబడేది అన్నమాట. ప్రపంచంలో ధనవంతమైనటువంటి దేశంగా ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా దాని యొక్క ప్రభావం పోయింది. అలాగే భారతదేశం అంటే ఈ కలియుగానికి పూర్వం, కలియుగం బిగినింగ్లో కూడా భారతదేశం మాత్రమే ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిపాలన చేస్తూ ఉండేది, శాసిస్తూ ఉండేది. మరి కొంతకాలం తర్వాత భారతదేశం యొక్క ప్రభావం తగ్గిపోయింది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే చంచల అయినటువంటి లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక స్థానంలో ఉండదు. ఒక సమయంలో బాగా ధనవంతుడు మరొక సమయంలో ధనహీనుడిగా కనబడతాడు. ఒక సమయంలో బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సమయంలో ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. ఎంత తెలివిగాడైనను శాశ్వతంగా ఈ భౌతిక జగత్తునందు అదృష్టవంతులు కాజాలరు. అదృష్టం అంటే భగవాన్ యొక్క కృప అని కూడా మరో రకంగా చెప్పుకోవచ్చు. భగవాన్ యొక్క కృప, భౌతిక జగత్తులోని ఆయన యొక్క కృప లక్ష్మీ ప్రభావం ద్వారా కూడా వస్తూ ఉంటుంది. ప్రపంచంలోని వివిధ భాగముల్లో పెద్ద పెద్ద సామ్రాజ్యములు ఉన్నను, గతించిపోయినవి. ప్రకృతి నియమం అదియే, కానీ ఆధ్యాత్మికత యందు దీనికి విరుద్ధమైన స్వభావం ఉండును. బ్రహ్మసంహిత ప్రకారము శ్రీకృష్ణుడు వేలాది లక్ష్మీ గణములచే సదా శ్రద్ధతో సేవించబడుచుండును. ఈ భౌతిక జగత్తులో ఏది స్థిరంగా ఉండదు అనడానికి ఇంకొక కొన్ని ప్రమాణాలు ఏమిటంటే, ఒక స్థానంలో ఉన్నటువంటి భూమి ఒక సమయంలో ఉండదట. ఆ భూమి స్థానంలో ఏంటుంటుంది, ఏదైనా నది ఉండొచ్చు, లేకపోతే నది వెళ్ళిపోయి ఆ స్థానంలో ఇసుక తిన్నెలు ఉండొచ్చు. ఎత్తుగా ఉండేటువంటి స్థానాలు ఏమవుతుంటాయి, ఒక్కొక్కసారి పల్లంగా మారిపోతూ ఉంటాయి. అంటే హిమాలయ పర్వతంలో ఒకవైపు ఉన్నవి ఎప్పుడో మళ్ళీ భూమి యొక్క రకరకాలైనటువంటి భౌగోళిక కారణాల వలన అక్కడ ఉండేటువంటి ఆ హిమాలయాలు ఇంకో స్థానానికి వెళ్ళిపోతూ ఉంటాయట. లక్ష్మీభావం ఈ భౌతిక జగత్ అంతటికీ ఉంది. ఏమంటే భౌతిక జగత్ ఎప్పుడూ కూడా భూమి కానీ నీరు కానీ ఇంకా ఇతరమైనది ఏదైనా కానివ్వండి ఒక స్థానంలో ఒక రకంగా ఉండేది కాదు. ఇంకా చూడండి శ్రీలంక, ఇప్పుడు శ్రీలంక, ఇంత పూర్వం లంక, దాని స్వర్ణ లంక అనేవారు. అది పూర్వం అన్నింటికంటే కూడా దేదీప్యమానంగా వెలుగొందిపోయేటువంటి బంగారంతో తయారైనటువంటి రాజ్యం అంటది. మరి ఇప్పుడు దాని యొక్క ప్రభావం ఏమైంది, రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం లేవు కదా. పూర్వం క్షత్రియులు రాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రభావం ఎలా ఉండేది, చాలా ఉన్నతంగా ఉండేది. మరి వారి ఇప్పుడు ప్రభావం ఏమైంది. తర్వాత బ్రాహ్మణులు, పూర్వం వారి యొక్క ప్రభావం ఎలా ఉండేది, ఇప్పుడు వారి యొక్క ప్రభావం ఎలా ఉంది. వాటన్నింటికీ కారణం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క కృప లేకపోవడం. లక్ష్మీదేవి చంచల ఒక సమయంలో వాళ్ళ దగ్గర ఉంది, ఇంకో సమయంలో ఇంకో దగ్గర వెళ్ళిపోతూ ఉంటుంది. దాని అందరికీ కూడా కాలక్రమేణా మార్పులు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రభావాన్ని చెప్తున్నారు అన్నమాట. అనంతమైనటువంటి లక్ష్మీ గణాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రేమపూర్వకమైనటువంటి శ్రీకృష్ణ భగవానికి సేవ చేస్తూ ఉంటారట. వారందరూ ఏకకాలంలో భగవాన్ని కూడియుందురు. ఒకే సమయంలో ఈ లక్ష్మీదేవులందరూ కూడా భగవాన్ని కలిసి ఉంటారు, భగవానికి సేవ చేస్తూ ఉంటారు. మనం అమ్మవారి కృప కోసం మనం వెవుళ్ళు అవుతూ ఉంటాం, కానీ స్వామివారు వారందరూ స్వామి నేను సేవ చేస్తాను అని చెప్పి వారందరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటారు. అయినప్పటికీ వారికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము సదా నిత్య నూతనముగా గోచరించుచుండును. శ్రీకృష్ణ భగవాన్ యొక్క సాన్నిధ్యం ఏదైతే ఉందో అది ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది. మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం కదా, ఏమిటి మనకి ఇక్కడ భౌతిక జగత్తులో ఉండేటువంటి భావం ఏమిటంటే ప్రతిదీ పాతబడిపోతూ ఉంటుంది. అందువల్లనే మనం కొత్త దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొత్త దానికి వెళ్ళినప్పుడల్లా మనం ఏంటి అనుభవిస్తూ ఉంటాం, కొత్త దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, విపరీతమైన శ్రమను అనుభవిస్తాము. శ్రమ తర్వాత అది రావచ్చు రాకపోవచ్చు. అసలు వచ్చిన తర్వాత సుఖాన్ని ఎంతకాలం అనుభవిస్తామంటే చాలా స్వల్పకాలం, మళ్ళీ అది వెళ్ళిపోతుందేమో అనేటువంటి భ్రమతోని భయంతోని జీవిస్తూ ఉంటాం. అని భగవానుడికి సేవ చేసేటువంటి లక్ష్మీదేవులు ఎవరైతే ఉన్నాయో శతసహస్ర లక్ష్మీదేవులు అన్నమాట. కోటాను కోట్లలో ఉండేటువంటి లక్ష్మీదేవులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సేవ. వారెందుకు అక్కడ మాత్రం ఉండిపోతున్నారు, ఎందుకు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళటం లేదు? ఎందుకు వెళ్ళటం లేదండి? శ్రీకృష్ణ భగవానుడు నిత్య నూతనుడు కాబట్టి ఇక్కడ పాదయుగ్మములు, ఇక్కడ వీరందరూ కూడా సేవ చేస్తున్నారన్నమాట.
తస్యాంగ్రియుగం నవం 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 అన్నారు ఇక్కడ. ఆయన ఒక నవం నవం అంటే మరింత కొత్తగా, ఇంకా కొత్తగా. ఎప్పుడైనా మనం కొత్త వారికి చేసేటువంటి సేవ, మొదటి రోజు మనం ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యామనుకోండి, ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోతాడు వాడు? 8 గంటలకు ఉద్యోగం అంటే 7 గంటలకు వెళ్ళిపోతాడు. అలా ఒక్క వారం అయ్యేసరికి 8 గంటలకు వెళ్తాడు. ఇంకొక నెల రోజులు దాటేసరికి 8:30, 9, సంవత్సరం అయ్యేసరికి 11. అంటే వాడి యొక్క సమయం అంతా మారిపోతుంటుంది అన్నమాట. అక్కడ పాతబడిపోయింది అంతానా. మాకు ఒకసారి మా నాన్నగారు ఒక అలారం కొన్నారనమాట, కీ అలారం మొదటి రోజు పెట్టారు. మొదటి రోజు రాత్రి పడుకోలేదన్నమాట. మేము మాటికి లేచేవాళ్ళం, నేను మా చెల్లి లేచి చూసేవాళ్ళం అనమాట. అలారం కొట్టిందా లేదా అనేసి. కరెక్ట్గా 4 గంటలకు అలారం పెట్టారు. 4 గంటలు లేచిపోయాం అనమాట. తర్వాత 2 రోజులు కష్టపడి లేచాం. మొదటి రోజు చాలా ఉత్సాహంగా లేచాము, పుస్తకాలు పట్టుకున్నాం. రెండో రోజు ఆ ఉత్సాహం తగ్గింది, ఏదో కష్టంగా లేచాం. 3వ రోజు నుండి అలారం కొట్టేస్తుందని అలారం పక్కనే పడుకుని అలారం ఆపేసేవాళ్ళం అనమాట. అంటే ఎందుకని మొదటి రోజు లేని 3వ రోజుకి ఎందుకు పోయింది? ఇది కొత్తగా ఉండటం లేదు ఏది కూడా. మొదటి రోజు ఉన్నట్టు కొత్తదనం 3వ రోజు ఉండటం లేదు. కానీ మొదటి రోజు కష్టంగానే ఉంది లేచేటప్పుడు, అవునా? మొదటి రోజు కష్టమే లేవడం, 3వ రోజు కష్టమే. కానీ ఆ కష్టం కంటే కూడా కొత్తదనం మనకు కావాలి ఇక్కడ భగవానుడు నిత్య నూతనుడు. ఆ నిత్య నూతన స్వభావం కలిగి ఉండడం వలన ఈ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఎందుకంటే ఇంకొకటి మీరు గమనించవలసి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తిలోని మొట్టమొదటి మీకు పరిచయం అవ్వగానే వాడి కోసం మీరు ఏం చెప్తారు తెలిసిన? ఎవరికైనా వాడు చాలా మంచివాడండి, కనబడితే ఎంత చక్కగా పలకరిస్తాడండి. ఎవరైనా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పిలిచి 100 రూపాయలు చేతిలో పెడుతూ ఉంటాడండి. సో అంత మంచివాడు నేను ఎప్పుడూ చూడలేదండి అంటారనమాట. ఒక్క వారం రోజుల తర్వాత వాడిని ముదనష్ట వేషాలండి వాడిని అని చెప్పి చెప్తారనమాట. అంటే మొదటి రోజుకి 7వ రోజుకి మనకు భేదం ఏమిటి తెలిసిన? మొదటి రోజులోకి 7వ రోజుకి భేదం ఏంటి వచ్చింది? మనిషిలో మారిపోయాడా? ఏం మార్పు రాలేదు. ఇక్కడ ప్రభావం ఏమిటంటే, మనం ఇతరులు పాతపడుతున్న కొద్దీ వాడి దోషాలను మనం ఎంచుతూ ఉంటాం. కాబట్టి కృష్ణ భగవాన్ ఎప్పుడూ కొత్తవాడే కాబట్టి ఆయనలో దోషాలే ఉండవు. ప్రకృతి రీత్యా జీవులు స్త్రీ స్వభావయుక్తులు. పురుషుడు లేదా భోక్త శ్రీకృష్ణుడే. అతని వివిధ శక్తులు వ్యక్తీకరణములన్నీను స్వభావరీత్యా స్త్రీ నైజంనే కలిగి ఉన్నవి. భగవద్గీత యందు జీవులు పరాప్రకృతి కాగా ఉన్నత శక్తి వర్ణించబడినారు. భౌతిక మూలకములు అపరాప్రకృతిగా న్యూనశక్తి వర్ణింపబడినవి. అటువంటి శక్తులన్నీను సలహా యజమానుడు లేదా భోక్త యొక్క తృప్తి కొరకే వినియోగింపబడవలెను. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, 2 శక్తులు కూడా భగవాను యొక్క శక్తులే. ఈ 2 శక్తులు కూడా ఏం చేస్తుంటారంటే భగవాన్ యొక్క తృప్తికి పనిచేస్తూ ఉండాలి. అలా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మనం అందరినీ కూడా ఎవరి కోసం అయితే పనిచేస్తున్నామో, పనిచేసే వాళ్ళు ప్రతి వ్యక్తికి భావం ఉంది కాబట్టి ఆ భావాన్ని అనుసరించి మనం పనిచేస్తూ ఉంటాం కదండి. మనం అందరినీ కూడా ఒకే పని చేయాలని ఆసక్తిని కలిగి ఉండం. నాకు ఒక పని చేయాలనుకోండి, నేను ప్రవచనం చెప్పాలి, కీర్తన చెప్పాలని కోరిక కలిగింది అనుకోండి. ఇంకొకరికి నేను ప్రవచనం చెప్పను కానీ వంట చేస్తాను అనుకుంటారు. ఇంకొకరికి నేనైతే ఈ పాత్రలు క్లీన్ చేస్తాను అనుకుంటారు. ప్రతివాడు అన్ని పనులు చెయ్యాలి అనుకున్నా సరే ఆ భావం కలిగి ఉండరు కూడా. కాబట్టి ఇక్కడ మనకి 9 రకాల నవభక్తి విధానాలు అని చెప్పారు. అందరికీ 9 విధానాల్లోనే పూర్ణులు అయ్యి ఉండరు. ఒకటి లేకపోతే ఇంకా ఎక్కువ భావాలు అంటే 2, 3 ఉన్నప్పటికీ కూడా ఆ భావాల ద్వారా భగవానుడికి సన్నిహితులు అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ మనకి ఆ 9 రకాల భక్తుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అత్యున్నతమైన భక్తి విధానాలు కలిగి ఉన్నవారు చాలామంది చెప్పుకున్నాం. సఖ్యం ద్వారా అర్జునుడని, దాస్యం ద్వారా ఆంజనేయుడు, వినయం ద్వారా అక్రూరుడు, ఇలా చాలామంది భక్తుల యొక్క స్వభావాలు మనం తెలుసుకున్నాము. భోక్త యొక్క ఇక్కడ మనం అందరం కూడా ఏదో ఒక విధంగా భగవానుడికి తృప్తి కలిగిస్తూ ఉండాలి. అంతేకాకుండా మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, పని చేస్తున్నప్పుడు మనకి కొత్తదనం కూడా అవసరం కాబట్టి, కృష్ణుడు కొత్తవాడు కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆ పని అందు విసుగు చెందము. అందుకే చూడండి, లక్ష్మీదేవి ప్రతిసారి మనకు ఒక ప్రశ్న, ఏమిటండి అన్ని సంవత్సరాలు బట్టి, కొన్ని యుగాలు బట్టి మన ఫోటోల్లో కూడా లక్ష్మీదేవి పాదాల దగ్గరే ఉంటుంది, గరుత్మంతుడు రెక్కలు వేసుకుని అక్కడే ఉంటాడు, ఆదిశేషుడికి ఏం నడుము నొప్పి పట్టదండి, అలా పడుకునే ఉంటాడు ఆయన మీద. కాబట్టి వీళ్ళందరికీ కూడా భగవత్ సేవలో కొత్తదనాన్ని ప్రతి సెకను ప్రతి క్షణం కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. ఆ కొత్తదనాన్ని ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వారికి ఎప్పుడు కూడా
అరే మనలాగా భావాన్ని పొందరు. ఎందుకంటే భౌతిక జగత్ పాతది కాబట్టి ప్రతి క్షణం మనం బాగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, దోషాలను మాత్రం ఎంచుతూ ఉంటాం. భౌతిక జగత్ అన్ని దోషాలే ఉన్నాయి. ఇందులో మంచితనం భ్రమ కొద్దీ మొదట్లో మంచిగా కనబడుతుంటాడు, కొంతసేపు స్నేహం చేయాలి కాబట్టి, తర్వాత దోషాలు కనబడుతుంటాయి. ఈ విధముగా శక్తిమానుడు మరియు శక్తుల నడుమ గల సంబంధంలో ఎట్టి తారతమ్యమూ లేదు. సాధారణ సేవా కార్యమున నియుక్తులైన జనులు ప్రభుత్వమునందో లేక రాజు క్రిందనో ఒక పదవిని కోరుచుందురు. విశ్వం యొక్క బాహ్యాంతరములలోనున్న సర్వమునకు శ్రీకృష్ణుడే దివ్యభోక్త కనుక అతన్ని చేతని నియుక్తులు కాబడుట నిక్కముగా ఆనందప్రదమైనది. ఇక్కడ ప్రతివాడు కూడా రాజుకో లేకపోతే ఇంకొకరి యొక్క అధీనంలోనే మనం పని చేయాలి, ఒక ఉన్నతమైన ఉద్యోగం చేయాలని కోరుకుంది. కానీ మనం వీటన్నింటికీ అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధీనంలో మనం పనిచేసినట్టయితే మరింత ఆనందప్రదము అవుతుందన్నమాట. ఒక మారు అటువంటి భగవాన్ దివ్య సేవ యందు నియుక్తుడైన జీవి అట్టి కార్యం నుండి వైదొలగగోరడు. భగవాన్ దివ్య సేవలో నియుక్తుడు ఒకటియే మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమై ఉన్నది. ఒక్కసారి మనం అందులో ఆ రిక్రూట్మెంట్లోకి వెళ్ళామనుకోండి, మనకి ఆ ఉద్యోగం మీద చికాకు పుట్టదు. అరే నేను ఇది చేయలేకపోతున్నాను, ఇంకొక మంచి ఉద్యోగం మంచి యజమాని వెతుక్కుందాం అనేటువంటి ఆలోచన మనం చెయ్యం. ఒకసారి మనకు ఇంకొక భయం ఏమిటి, మనం ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత, అందుకని ఎప్పుడు కూడా పెర్మనెంట్ జాబ్ అంటాం అనమాట. పెర్మనెంట్ జాబ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే నీలో దోషాలు చూసి అవతల వ్యక్తి తీసేస్తాడు. మనం గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అనుకోండి, ఏ చిన్నపాటి దోషాలను మనకంటే మీదవాడికి తెలిస్తే మన ఉంచుకోడు, తీసేస్తాడు. కాబట్టి అది పెర్మనెంట్ కాదు. నిజంగా శాశ్వతమైనటువంటి ఉద్యోగం ఏమిటంటే భగవాన్ యొక్క సేవ. ఆయన ఎప్పటికీ కూడా మనం ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలను తీసేస్తూ మనల్ని ఆయన దగ్గరనే ఉంచుకుంటాడు. మనం ఇంతకుముందు ఎన్నో ఉదంతాలు చెప్పుకున్నాం. గరుత్మంతుడి ద్వారా, తర్వాత సుదర్శన చక్రం, తర్వాత ఇతరమైనటువంటి అనేక మంది భక్తులు. ఈ భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా భగవానుడు చిన్న చిన్న దోషాలు చేసినప్పటికీ కూడా భగవానుడు వారు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఉద్ధరించాడు ఆయన. శ్రీకృష్ణునితో సంబంధం లేకుండా చంచలమైన లక్ష్మీదేవి అనుగ్రహమును పొందగోరుట వ్యర్థ కార్యము. కృష్ణుడితో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకోకుండా లక్ష్మీదేవి యొక్క ఈ కృపని ఎవరైతే అడుగుతున్నారో వాడికంటే మూర్ఖుడు ఇంకెవడు ఉండడు. ఎందుకంటే లక్ష్మీదేవి స్వామివారు లేకుండా అర్ధక్షణ కాలం మాత్రం కూడా ఉండలేరు ఆవిడ. ఏమిటంటే ఆవిడ ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి అంటే శ్రీకృష్ణ భగవానుడితో కూడుకుని ఆవిడికి సేవ చేస్తూ ఉండాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి.